మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ను హౌస్ అరెస్టు చేశారు వన్ టౌన్ పోలీసులు. లడ్డూ వివాదంపై ప్రజలకు నిజం తెలియాలని, కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి రావాలని శ్రీవారి దర్శనానికి వెళ్తున్న తమను అడ్డుకోవటం దారుణమన్నారు. దాదాపు 20 కిలోమీటర్లు వెళ్లాక పోలీసులు ఫోన్ చేసి వెనక్కు పిలిచారని, తనకు 30 యాక్ట్ నోటీసులు ఇచ్చారని ఫైర్ అయ్యారు. ఇవాల్టి నుంచి నెల రోజుల పాటు తిరుమలకు వెళ్లొద్దంటూ ఆంక్షలను నోటీసులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి మీద ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారు తిరుమల లడ్డు మీద వారు చేసేటువంటి విష ప్రచారాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం వారు 28వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి వారు వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు 30 యాక్ట్ అని చెప్పి ఒకటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఇచ్చి ప్రజాప్రతినిధులు అయినటువంటి మమ్మల్ని ఈ రోజున తిరుమల వెళ్లకుండా ఈరోజు అడ్డుకోవడం జరిగింది. మేము దగ్గర మా గ్రామం నుంచి మా నియోజకవర్గం నుంచి 10 కిలోమీటర్లు పోయాక వాళ్ళు ఫోన్ చేసి మీకంటూ ఒక నోటీస్ ఉంది 30 యాక్ట్ అనేటువంటిది, మీరు పోవడానికి వీల్లేదని అంటే మేము అక్కడ 30 యాక్ట్ అనేటువంటిది అక్కడ పోయేసి ఏ ధర్నాలు చేయడానికో లేక ఏదైనా అన్లాఫుల్ పనులు చేయడానికి మేము పోవట్లేదు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై జరుగుతున్న పరిణామాలపై వైఎస్ జగన్ తిరుమలకు రానున్న నేపథ్యంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తిరుమలకు వెళ్తున్నారన్న సమాచారంతో ఆయన్ను హౌస్ అరెస్టు చేశారు. ఉదయం నుంచి ఆకేపాటి ఎస్టేట్లోని ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు బైఠాయించారు. దీంతో పోలీసుల తీరుపై ఆకేపాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా సెక్షన్ 30 పెట్టలేదని, ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదంటూ ఫైర్ అయ్యారు. తిరుమలను రాజకీయానికి వాడుకుంటున్నారన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు చేసే అసత్య ప్రచారాలను తిప్పికొట్టడానికి శ్రీ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించేదానికోసం ఆయన రావడం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగా ఒక దుర్మార్గంగా గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయిపోయాయి. నిజంగా ఇంత దారుణంగా కనీసం తిరుమలకు కూడా వెళ్ళనీయకుండా అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు కనీసం శ్రీ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని విశ్వవ్యాప్తిగా పూజించే ఆ గొప్ప స్వామిని ఈరోజు రాజకీయ రుచులకి ఇచ్చి నిజంగా ఏదంటే అదంటే నెయ్యిలో భగవంతుడి ప్రసాదంలో ఇది కలిపారు అది కలిపారని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఏదైనా నిజంగా ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చి మీరు ఇచ్చిన హామీలన్నీ 100 రోజులైనా కూడా ఒక్కటి నెరవేర్చకపోగా ప్రజలను ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలా అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇలాంటివన్నీ కూడా చేయడం చాలా దుర్మార్గమైంది. ఇది వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డికి నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టు చేశారు వేంపల్లి పోలీసులు. తిరుమలకు వెళ్లకుండా నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సింగిరెడ్డి సతీష్ రెడ్డి. వైఎస్ జగన్తో పాటు తిరుమలకు వెళ్లకుండా పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. తిరుమలపై చంద్రబాబు వ్యాఖ్యలు మతిభ్రమించి చేశారని దుయ్యబట్టారు. పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వచ్చేటువంటి సందర్భంలో ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన వెంటబడి ఉండాల్సినటువంటి బాధ్యత నాకుంది. అయినా కూడా ఈ రకంగా నోటీసులు ఇవ్వడం, మీరెవరూ పోకూడదని చెప్పి ఈరోజు పోలీసుల యొక్క బందోబస్తు బయట పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతా ఉంది, ప్రజాస్వామ్య విలువలు ఎక్కడికి పోతున్నాయనేటువంటి సందేహం కలుగుతూ ఉంది. ఎన్ని ఇటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు చేసినా, ఎంతమందిని నిర్బంధించినా కూడా నిజం మాత్రం దాచిపెట్టేటువంటి పరిస్థితులు ఉండవు. నిజం బయటికి వస్తుంది. జూన్ 12వ తారీఖున ఎవరు ముఖ్యమంత్రి, మరి ఎవరి హయాంలో ఈ యొక్క నెయ్యి సరఫరా జరిగింది, దానికి బాధ్యత చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని దీన్ని బాధ్యులుగా చేయడము, చిత్రీకరించడం అనేది చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడుకు మరి మతి భ్రమించిందా అని అనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడ చూసినా కూడా ఒక చర్చ, టీటీడీ అంటే అన్యాయాలు అక్రమాలు అనే రకంగా ఈరోజు మాట్లాడుకునేటువంటి
స్థాయికి టీటీడీ బోర్డుని దిగజార్చారు. వాస్తవంగా టీటీడీ బోర్డు కంటే ఉన్నతమైనటువంటి బోర్డు నేను ఇంతవరకు భారతదేశంలో చూడలేదు. మరి అంత ప్రతిష్ట కలిగినటువంటి టీటీడీ బోర్డును ఈరోజు ఆ ప్రతిష్టను గంగపాలు చేసేటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. రాజకీయ లబ్ధి కోసం నువ్వు ఇరికించాలని ప్రయత్నం చేస్తే ఆ దేవదేవుని యొక్క శాపం నీ పార్టీకి నీకు తప్పకుండా తగులుతుంది.